ఏమైంది అలియా? ఏం ఆలోచిస్తున్నావు? అంత టెన్షన్గా ఉన్నావే? తను మనకి ఫోన్ చేసిన మనిషినాడే మనకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయన్నాడుగా. తను జెన్యూనా లేక ఫేక్ అనేది అర్థం కావడం లేదు. అతని నెంబర్ కూడా ట్రేస్ చేయడానికి నేను ప్రయత్నించాను, కానీ ఆ నెంబర్ ఫేక్ ఐడితో ఉందట. అయితే మనం దాన్ని లైట్ తీసుకోకూడదు. వాడు చెప్పిన దాంట్లో 1% నిజం ఉన్నా కూడా వాడేం చెప్తున్నాడో అది చేయగలుగుతాడు. ఆయన నువ్వు అదేం చేయనివ్వకూడదు. బావగారు ప్లీజ్ నాకు చెప్పండి, మీరు నాకు ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు? సారీ బుల్బుల్, ఆ గిఫ్ట్ మీ ఇద్దరి ఎంగేజ్మెంట్ కోసం, అందుకని రేపు ఎంగేజ్మెంట్లోనే ఇస్తాను. బావగారు ప్లీజ్, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అందులో ఏముందో నాకు చెప్పండి. యు విల్ హావ్ టు వెయిట్ స్వీట్ హార్ట్. అక్క ప్లీజ్ అక్క. వద్దు వద్దు, అరే చూడొద్దు. సరే వదిలేయండి, నాతో కూడా ఇలాగే చేస్తుంది. కానీ అలా అలా ఎందుకు చేస్తుంది? అంటే సందర్భం కంటే ముందే ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే అకేషన్ కి ముందే చేంజ్ చేసేస్తాం. ఎగ్జాక్ట్లీ అక్క, నేను చూడనా? వావ్ బావగారు, వాట్ ఎ వాచ్! థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ చూడు, ఎందుకంటే మంచి గిఫ్ట్ ఏముంటుంది? అవేమి నార్మల్ వాచెస్ కావు, అవి స్పెషల్ కపుల్ వాచెస్. అవి వాచ్లకి తక్కువ, ట్రాకర్స్కి ఎక్కువ. ఒకళ్ళు వాటిని పెట్టుకున్న వాళ్ళు ఏదైనా కారణంతో ఏదైనా ప్రాబ్లంలు కనుక పడ్డారంటే అప్పుడు బటన్ కనిపిస్తుందిగా, దాన్ని నొక్కటం వల్ల రెండో వాచ్కి సిగ్నల్ వస్తుంది. అలాగే రెండో వాచ్ కూడా ఇటువంటిదే సేమ్ సిస్టమ్ ఉంది. మీరు కూడా నాకు అలాంటి వాచ్ ని గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే నేను ఇస్తాను, కానీ దానికి చిన్న ఇబ్బంది ఉంది కదా. దెర్ ఇస్ ఎ స్లైట్ ప్రాబ్లం. ఏంటి? ఆ వాచ్ ప్రాబ్లంలో పడే వాళ్ళ కోసం, ప్రాబ్లంని క్రియేట్ చేసే వాళ్ళ కోసం కాదు. నేను మీతో అస్సలు మాట్లాడను. పక్కా? ప్రవీణ్, మనం కూడా ఎప్పుడు ఇలాగే పోట్లాడుకోవాలి. అయినా అలగడం బతిమలాడడం వల్లే కదా ప్రేమ పెరుగుతుంది. అవునా బావగారు? ప్రవీణ్, ఎప్పుడు మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది? బుల్బుల్ మేబీ అందుకేనేమో. ఎందుకంటే ఇంకొకరికి చెడు జరుగుతుంటే మంచి వాళ్ళు చూడలేరు. వాళ్ళు ఇంకొకరి సమస్యల్ని, వాళ్ళ ప్రాబ్లమ్స్ని తన మీద వేసుకుంటారు. అవిలాగా తను నిన్ను కాపాడాలన్న గొడవలోని ఈ సమస్యలన్నింటినీ తన మీద వేసుకున్నాడు. అందుకే తను అక్కడే వెళ్ళాడు. ఒకవేళ బావగారికి ఏమైనా జరిగిందంటే నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేను. బుల్బుల్ అలా ఏమీ అనుకోకు. బుల్బుల్ మంచి వాళ్ళకి చెడు జరుగుతుందని ఒప్పుకుంటాను, కానీ అందుకు ఇంకో కారణం కూడా ఏంటంటే మంచి వాళ్లే చెడుని ఎదుర్కోగలరు, దాంతో పోరాడగలరు, ఇన్ఫాక్ట్ దాన్ని అంతం కూడా చేయగలరు. ఇక నా మనసు కూడా చెప్తుంది, అభి ప్రజ్ఞావతులను తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తారు. జస్ట్ ట్రస్ట్ మీ, ఓకే? నువ్వు ఆ కిడ్నాపర్కి ఫోన్ చేసావా? లేదు, చాలా టైం అయింది. అయితే ఇప్పుడే ఫోన్ చేయి. ఇదిగో. ఎక్కడున్నారు వీళ్ళిద్దరు? బతికుండగా సరే, చచ్చిన తర్వాత కూడా వీళ్ళని వెతకాల్సి వస్తుంది. వెతవలు అసలు. హలో, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చాలా స్మార్ట్ అనా? నేను అన్న వాటిని పూర్తి చేయలేననుకుంటున్నావా? నేను నీకు బోల్డ్ అని ఛాన్సెస్ ఇచ్చాను. ఇప్పుడు నా మనిషి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి నీ గురించి ఆ సాక్ష్యాలన్నీ ఇస్తాడు. అప్పుడు నువ్వు జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అర్థమైందా? మిస్ అలియా, నాకు తెలుసు నువ్వే ఆట ఆడుతున్నావో. ఒక పక్క పోలీసుల దగ్గరికి వస్తారని బెదిరిస్తున్నావు, అలాగే ఇంకో పక్క మీడియాకు మొత్తం ఇన్ఫర్మేషన్ నువ్వే ఇచ్చావు. వాట్ నాన్సెన్స్! అసలు నువ్వు ఏం వాగుతున్నావా? అవునులే, ఇండైరెక్ట్లీ ఇచ్చుంటావు, కానీ ఇచ్చింది మాత్రం నువ్వే. అలాగే ఇది కూడా చెప్పావు కదా, కిడ్నాప్ గురించి ఎవరైనా తెలియజేస్తే వాళ్లకు ₹1 కోటి బహుమతిగా ఇస్తామని. దాంతో పోలీసులు మామూలు మనుషులు కూడా కుక్కల్లాగా మా వెంట పడతారనుకున్నావు కదా. నువ్వు చేసిందేమీ బాగోలేదు. పోలీసులు ఇక్కడికి వచ్చేశారు. ఇప్పుడు నేను నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను మిస్ ఆలియా. ఈ పోలీసు వాళ్ళనైనా వెనక్కి పిలిపించు, లేదంటే మీ అన్నయ్య శవాన్నైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఏమన్నాడు అతను? అతనేమంటున్నాడంటే అన్నయ్య ప్రజ్ఞల కిడ్నాపింగ్ న్యూస్ మొత్తం మీడియా అంతా వ్యాపించిందట. వాట్? ఎవరైనా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు ₹1 కోటి ఇస్తామని కూడా. వాట్ రబిష్! ఇలా ఎవరన్నారు? ఐ డోంట్ నో తను, కానీ ప్రాబ్లం ఇంకా చాలా చాలా పెద్దదైపోతుంది. డామ్ ఇట్!
జానకి, ఇదిగో జానకి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? రేపటి నుంచి పేపర్ వాడికి చెప్పు, పేపర్ వెయ్యాల్సిన అవసరం లేదని. ఎవ్వరూ చదవడం లేదు, మనం ఊరికే డబ్బులు ఎందుకు కడుతున్నాం? రాక్ స్టార్ క్షేమం కోసం లక్షలాది మంది అభిమానులు రోడ్ల మీదకి వచ్చారు. ఆంటీ గారు మీరే చూడండి, ఇదిగో చూడండి. ఒక స్టార్ కి తన గుర్తింపు విజయాలతో లభిస్తుంది, కానీ ఇక్కడ రాక్ స్టార్ అభి గుర్తింపు తన లక్షలాది ఫ్యాన్స్ వల్ల. అభిని ఎవరో కిడ్నాప్ చేశారన్న వార్త ప్రజల్లోకి వెళ్లేటప్పటికీ ఇక్కడ లక్షలాది ఫ్యాన్స్ తన క్షేమం కోసం భగవంతుని ప్రార్థిస్తున్నారు. గుళ్ళు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఆ చోట్లన్నీ కూడా అభి ఫ్యాన్స్ తో నిండిపోయాయి. జనం పొద్దున్నుంచి లైన్ లో నిలబడి అభి ఆయన భార్య ఇంటికి తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. పదండి వెళ్దాం, మనం ఆ ఫ్యాన్స్ మధ్యలోకి. అలాగే తెలుసుకుందాం తమ ఐడల్, తమ హీరోని ఈ కష్ట సమయంలో చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. చూసావమ్మా, మనం కేవలం 8-9 మందే లేము. ఈ ప్రపంచంలో బావగారికి ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో మొత్తం అందరూ అక్క బావగారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. అంతా చక్కబడుతుంది. అంతా సరిగ్గా చెప్పావమ్మా. కానీ భగవంతుడు మన ప్రార్థన ఆలకించడానికి ఇంత ఆలస్యం చేశాడు. కానీ ఆయన అంతమంది జనం ప్రార్థనలు వినకుండా ఎలా ఉంటాడు? చూస్తుండు సరళ, ప్రజ్ఞ, అభి చాలా త్వరగానే ఇంటికొచ్చేస్తారు. ఓరి భగవంతుడా, మా వల్ల ఏవైనా లోటు జరిగితే వాళ్ళనైనా కరుణించు. అలాగే మా ప్రజ్ఞ, అభిలను క్షేమంగా ఇంటికి చేర్చు. కానీ ఏమైనా ప్రవీణ్, ఐఎమ్ రియల్లీ వరీడ్ నౌ. బుల్బుల్, జస్ట్ చీర్ అప్. ఐ థింక్ యూ నీడ్ టు రిలాక్స్. చూడు, నువ్వు ఇప్పుడే చూసావు కదా, అభికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. తన కోసం లక్షలాది ఫ్యాన్స్ ప్రే చేస్తున్నారు. మరి వాళ్ళ ధైర్యం చూసి మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి కదా. కానీ మనం అలాగే బుల్బుల్, నా ఉద్దేశంలో నీకు ప్రేమ మీద నమ్మకం ఉండాలి. చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అలాగే ఒకరికొకరు దూరంగా ఉండి కూడా ఒకరినొకరు అనుభూతి పొందగలం. అలాంటిది అభి ప్రజ్ఞావతుల బంధం కూడా. బుల్బుల్, నేను చెప్పేది ఒకటి విను. అభి ప్రజ్ఞావతుల ఎంతవరకు కలిసి ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ ఏమీ కాదు. లోకంలో ఏ శక్తి వాళ్ళని వేరు చేయలేదు. ప్రవీణ్, కానీ ఏదేమైనా ఆ విషయం గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా ఆందోళనగా అనిపిస్తుంది. చాలా భయం కానీ వేస్తుంది. గిని ఏం లేదు. సరే, నువ్వు నాకు విషయం చెప్పు. అసలు అలాంటి కారణం ఏముంది అభి ప్రజ్ఞావతిని తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాడు, అది కూడా ఒంటరిగా? నీకు అర్థం కాలేదు కదా బుల్బుల్. ప్రజ్ఞావతిన ప్రేమ, ప్రజ్ఞావతిన నిజమైన ప్రేమ, అదే అభిని తన దగ్గరికి లాక్కెళ్ళింది. ఇక ప్రజ్ఞావతిన మనసులోంచి ఆ భయం పోయినప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? అలాగే ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. అభి ప్రజ్ఞావతికి తోడుగా ఉన్నంతకాలం తనకేమీ కాదు. అలాగే ప్రజ్ఞావతిన ప్రేమ అభిని తన దగ్గరే ఉంచుతుంది. వాళ్ళిద్దరినీ అన్ని కష్టాల నుంచి దూరంగా ఉంచుతుంది. చివరికి ఆ ప్రేమే వాళ్ళని ఇంటికి తిరిగి తీసుకొస్తుంది. అండ్ ఐ ప్రామిస్ యూ దాట్. ఎక్కడ చచ్చారు మొత్తం అందరూ? రే, ఎక్కడ చచ్చారా? ఏంటి బాస్? దొరికారా? దొరకలేదా? దొరకలేదు బాస్. వాళ్ళని ఎక్కడ వెతకాలరా? ఏమైపోయారు? ఏయ్, పొదల చాటున వెతకండి, అడవిని తగలబెట్టండి, ఎలాగైనా వెతకండి, కానీ వెతకండి. వెళ్ళండి రా, వెళ్ళండి. పదండి పదండి పదండి. ఏమైపోయారు వీళ్ళు?
జరగడానికి వీల్లేదు. లేవండి ప్లీజ్, ప్లీజ్ లేవండి. మీకేమి జరగడానికి వీల్లేదు, మీకేమి జరగడానికి వీల్లేదు. ప్లీజ్ ప్లీజ్ లేవండి, లేవండి. చూడండి మీరు. ప్రామిస్ చేయి ఇంకోసారి నన్ను ఒంటరిగా వదిలిపెట్టనని. ప్రామిస్ చేయి ఎప్పటికీ నా చెయ్యి వదిలిపెట్టనని. ఐ ప్రామిస్. మీరే అన్నారుగా, నాతో అన్నారు కదా నా చేయి పట్టుకోమని. నేను మీ చేయి పట్టుకున్నాను. మీరు నా చేయి పట్టుకోండి, చెయ్యి పట్టుకోండి, నా చెయ్యి కూడా పట్టుకోండి ప్లీజ్, నా చెయ్యి పట్టుకోండి. మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. మీరు నాకు మాట ఇచ్చారు కదా నన్ను వెళ్ళనివ్వనని. మరి మీరెందుకు వెళ్తున్నారు? ప్లీజ్, నేను మిమ్మల్ని కాపాడుతున్నాను కదా, అప్పుడు మీరెందుకు మధ్యలోకి వచ్చారు? ఎందుకు మధ్యలోకి వచ్చారు? నన్ను చావనిచ్చి ఉండాల్సింది కదా. మీరు మాట ఇచ్చారు కదా నాన్నమ్మకి. నాన్నమ్మకి మీరు మాట ఇచ్చారు కదా నన్ను ఇంటికి తీసుకువెళ్తాను అని. ఆ మాట నిలబెట్టుకోవాలిగా. మరి ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళగలను? మిమ్మల్ని తీసుకువెళ్ళకుండా. లేవండి ప్లీజ్, ఇంటికి తీసుకువెళ్ళండి, నన్ను తిరిగి తీసుకువెళ్ళండి. నేను ఒంటరిగా ఎలా వెళ్ళగలను? ప్లీజ్ లేవండి, ప్లీజ్ లేవండి. తప్పంతా నాదే. నేనే మీకు ఫోన్ చేసి పిలిచాను నన్ను కాపాడడానికి. ప్లీజ్ లేవండి. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను మీతో మాట్లాడాలి, బోల్డ్ అనే విషయాలు చెప్పాలి మీకు. ప్లీజ్ లేవండి, ప్లీజ్ లేవండి. ఏమండి ప్లీజ్ లేవండి, ప్లీజ్ లేవండి, లేవండి. అయ్యో, హే, ఆగండి. ఆ అరుపులు చప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అరుపులు చప్పుడా? ఎవరో అమ్మాయి అరుపుల చప్పుడు వినండి మీరు కూడా. బాస్, మాకైతే ఎవరి గొంతు వినిపించడం లేదు. కానీ నాకు వినిపిస్తుంది కదా, జాగ్రత్తగా వినండి. బాస్, నువ్వు చాలా రోజుల నుంచి నిద్రపోలేదు, అందుకని నీకు అలాంటి చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అలాగా? నా బుర్ర చెడిపోయిందా? నా చెవులు తుప్పు పట్టాయా? నాకెవరు పిచ్చి పట్టిందా? కానీ బాస్, అది ఏదన్నా జంతు శబ్దమైనా అయి ఉండొచ్చు కదా. అన్నా, ఇలాంటి కొండ ప్రాంతాల్లో చిన్న చప్పుడు కూడా మారుమోగుతుంది. అలాగా? లే లే, వంక దొరికితే చాలు కూర్చుండిపోతారు. పోదండి, నోరు మూసుకుని అందరూ వెళ్ళి వెతకండి. పదండి పదండి పదండి, అటు చూడండి. లేవండి ప్లీజ్, ప్లీజ్ లేవండి. ఏమండి ప్లీజ్ లేవండి, దయచేసి లేవండి. ఇలా చేయడానికి వీల్లేదు. ప్లీజ్ లేవండి. సోనియా, సోనియా పైకిలే. సోనియా కళ్ళు తెరు. ఏంటి? సోనియా నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. ఏమైంది తనకి? సోనియా చూడండి, తనకు ఊపిరాటం లేదు. భయపడకండి, నేను డాక్టర్ని పిలుస్తాను. ప్లీజ్ మీరు వెనక్కి జరగండి. నేను మీకేమి కానివ్వను. నేను మీకేమి కానివ్వను.
I love you. I love you. I love you so much. I love you. ఏం చేస్తున్నావు నువ్వు ఇలా నా గుండెల మీద ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు? అది శ్వాస ఆగిపోయినప్పుడు లేదు అది ఆ? మీకు స్పృహ తెప్పించడానికి ప్రయత్నం చేశాను. మీరు 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 బానే ఉన్నారుగా? మీకేమీ కాలేదుగా? మీరు బానే ఉన్నారు కదా? మీరు బానే ఉన్నారుగా? నేను బానే ఉన్నాను. నువ్వు ఏడవడం ఆపేస్తావా? నీ కన్నీళ్లతో నేను కూడా తడిచిపోయాను ఫుగి. ఇదేంటి ఫుగి? నీ నీ కన్నీళ్ళేంటి ఇంత ఎర్రగా? ఇంకా ఎన్ని టాలెంట్లు ఉన్నాయి నీలో నాకు తెలియని టాలెంట్లు. ఎర్రని కన్నీళ్ళు. ఫుగి ఇవి నీ కన్నీళ్ళు కావు ఫుగి. ఇది 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 నిజంగా రక్తమే. నీళ్ళు 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 మీకేమీ కాదు. నేను నీళ్లు తీసుకొస్తాను. మీరు మీరు ఇక్కడే ఉండండి. నేను నీళ్లు తీసుకొస్తాను. ప్రజ్ఞ, 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 ప్రజ్ఞ. బుల్బుల్, ప్రజ్ఞ వచ్చింది. బుల్బుల్, నిజంగా తను వచ్చింది. తనంతా బానే ఉంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు. నువ్వు వెళ్ళి వెతకమ్మా. తను ఇక్కడ ఉంది. పెద్దమ్మా అక్కడ లేదు. తను ఇక్కడికి రాలేదు. లేదు, తను లోపలికి వచ్చింది నా దగ్గరికి. తను నా తల మీద చేయి వేసిందమ్మా. నేను చెప్తున్నానుగా, నాకు తనే అనిపించింది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడ లేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? లేదు. నేను ప్రజ్ఞ నిజంగానే చూశాను. తను నా దగ్గరకు వచ్చిందే. అవునమ్మా, ఎవరన్నారు నీ మీద మాకు నమ్మకం లేదని? నీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ముందు నువ్వు ఇక్కడ కూర్చో. నేను కూర్చో ప్రజ్ఞ అమ్మా. చూడాలి. తను అమ్మా చూడు, నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, అక్క బానే ఉంది, క్షేమంగా ఉంది, త్వరగా తిరిగొస్తుంది. నువ్వే మా మాటల్ని నమ్మడం లేదు. ఇదిగో బుల్బుల్, నీకు తెలుసు కదా మీ అమ్మ ఒక పెద్ద ట్యూబ్లైటు. అసలు తనకి ఏ విషయం తొందరగా అర్థం కాదు కదా. మనమంతా ఎప్పటినుంచి అంటున్నాం ప్రజ్ఞ బానే ఉంది, భయపడకు, తన ఇంటికి తిరిగి వచ్చేస్తుందని. కానీ తను వినడమే లేదు. ఇప్పుడు తనొచ్చిందనే తనకు అనిపిస్తుంది. అమ్మా, అది మంచే జరిగింది. ఇప్పుడు కనీసం ప్రజ్ఞకి ఏదో జరిగిందనైతే అన్నది కదా. కానీ ప్రజ్ఞ ఇంతవరకు ఎందుకు రాలేదు? అమ్మా, నీకు అనిపిస్తుంది కదా అక్క త్వరగా ఇంటికి వస్తుందని. చూస్తుండు, త్వరలో ఏదో ఒక మంచి వార్త రాబోతుంది. బుల్బుల్, ప్రజ్ఞ వస్తుంది కదా.